పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుని చీర మార్చుకురామ్మా. ఓ చల్లగా ఉండు, వెళ్ళు. ఏది వెళ్ళండి, ముందు చాలా చోటు ఉంది, వెళ్ళండి. నీకెంత ధైర్యం ఉంటే అరగంటలో ఇంకొకటి భార్య కాపోయే నా చెల్లుల్ని ఇంకా ప్రేమిస్తున్నాను అంటావు? నేను చచ్చేదాకా మాలతిని ప్రేమిస్తూనే ఉంటాను. అయితే నువ్వు చావుకు తప్పదు. సడన్ గా హీరో వచ్చి కాపాడడానికి ఇది సినిమా కాదురా. మంచి షర్ట్ చదువుకుంటే సంబంధం. సారీ మాస్టర్, అయిపోయింది అనుకున్నాను. నువ్వెలా అనుకున్నావు? మళ్ళీ పైకి వెళ్ళాలా మాస్టర్? వెళ్ళాలి. తయారుగా వస్తుందా సుకుమారి? సూపర్ సావత్ మాస్టర్. తేరగా వస్తుందా సుకుమారి, తిరిగి దొకరా సోంబేరి అన్నారంట. ఏం లేదు సార్, మంచి సామెత వినూరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. వన్ మోర్ సార్ ప్లీజ్. సారీ. శుభకార్యం జరుగుతాం, చచ్చిపోతాడేమో. అయితే అవతల బారే. హలో సంబంధం అన్నా, నీకు ఫోన్. హలో, మీ అన్నయ్య సహాయం అడగచ్చుగా. మీ అన్నయ్య నయ్యో 4 టన్ను వదిలేశాడు. మా అన్నయ్యకి తెలిసిందో చంపేస్తాడు. ఈ లవ్ గివ్ అంతెందుకు, అసలు పెళ్ళంటేనే గిట్టదు. నువ్వు వదిలే, నేనే ఏదో ఏర్పాటు చేస్తాను. జానకి, నేను ఫోన్ దా. హలో, నేను మాల్తి మాట్లాడుతున్నాను. మాల్తి, ఏమైంది? నిన్ను ఆనంది కలపమని నన్ను హెల్ప్ చేయమన్నావు, తర్వాత ఫోనే చేయలేదు. కుదరలే జానకి, గదిలో పెట్టి తాడు వేశారు. ఐ నీడ్ యువర్ హెల్ప్. నువ్వు ఏదో విధంగా ఆనందిని తీసుకుని మన పోలీస్ స్టేషన్కి రా. మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను. అలాగే. ఏంట్రా ఈడ్చుకుంటూ వస్తున్నావు? తప్పు చేశానన్నా. అన్న ఆపన్నా. ఇక్కడెందుకురా ఆపటం? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేస్తాను. రే, పోలీసులు దాకా నేను చూసుకుంటాను కదా. అయ్యో అర్జుడు వెనకాల వచ్చేసారు. రండి రండి సార్, వచ్చేసారు. ముందు ఆ రిజిస్టర్ బుక్ లో సంతకం చేయండి. సార్, ఈ పెళ్లి మీ పోలీస్ స్టేషన్ లో జరగడం వల్ల చట్ట ప్రకారం మీకు ఏ ప్రాబ్లం రాదు. నో అబ్జెక్షన్ అటాలు. వీళ్ళిద్దరూ మేజర్లు, పైగా సాక్షి సంతకం పెడుతున్నది ప్రముఖ సంఘ సేవకురాలైన మీరు. మిస్ మాల్తి, ఈ పూలదండలు మార్చుకుని మిస్సెస్ మాల్తి బాబు. సార్, ఇద్దరు రౌడీలు వచ్చి ఇక్కడ గొడవ చేస్తుంటే ఇలా చూస్తూ మీరు ఊరుకుంటారేమిటి? ఎవరిని పట్టుకొని రౌడీ అంట? కానిస్టేబుల్ సార్ సాయంకాలం దాకా ఉంచి నన్ను వదిలేయండి సార్. అయ్యా సార్ సార్ టేబుల్ ని గుద్దినందుకు 3 మరీ ఎక్కువ సార్. సామే, పెద్ద మనసు చేసి శిక్ష కొంచెం తగ్గించండి సార్. అయ్యా సామే. ముష్టతో అరుస్తావు ఎందుకో? కుష్టోళ్ళు ఆ చేతులు అసహ్యం తీ. అన్నా క్షమించన్నా, మేము వెళ్ళొస్తాం. చలాయ్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. అంత ఈవిడ వల్లే ఏదో రోజు నీకు పెళ్లి కాకపోదు పాడరాని పాటలు పడతావు. నేను ఎలాంటి పాటలు పాడను, ఎందుకంటే నేను అసలు ఈ జన్మలో పెళ్లి చేసుకోను. వచ్చింద్రా, నేను నీకన్నా సుబ్రహ్మచారిని, నా వాక్కు ఫలిస్తుంది తెలుసా? నువ్వు ఆ చొక్కా వేసుకున్న అమ్మాయిలాగా ఎవడో ఒకరిని లేపుపోయి పెళ్లి చేసుకుంటావు. నీకు 16 మంది పిల్లలు పుడతారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతో బాగా చదివి కాలేజీలు దాటిపోయి పారిని వెళ్తామని ఏడుతారు. నువ్వు తెల్లారులు అడ్డమైన కాన్సులేట్ దగ్గర కోంగలా నిలబడతావు. ఇది నా శాపం. శాపంలా లేదే, ఏదో ఆశీర్వాదంలా ఉంది. ఏం చేయమంటా మరి? నా మనసు స్వచ్ఛమైన బంగారం, గోల్డ్. ఆడవాళ్ళని ఇంత చులకనగా మాట్లాడే నువ్వే చొంక కాచుకుంటూ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లోను, రైల్వే స్టేషన్ లోను, రేడియో స్టేషన్ లోను పెళ్లి చేసుకుని అష్ట కష్టాలు పడతావు. నా పేరేంటి తెలుసా? PKS. అందులో కే అంటే తెలుసా? నేను చెప్పను. ఏం చండాలంగా ఉంటుందా? దగ్గర రేయ్, కే అంటే ఏంటో చెప్పరా? కళ్యాణ సంబంధం. చూసావా, ఆ మాట కల్లో కూడా అన్నావు. ఎవరైనా నీ పేరేంటని అడిగితే పెంటపాడు సంబంధం అనే చెప్తాను. అటువంటి నా శాపం ఫలిస్తుందో నీ శాపం ఫలిస్తుందో చూసుకుందాం. మన వాడు జైలు నుంచి వచ్చేసాడు. బెయిల్లో వచ్చాను. ఏనే నాతో పాటు జైల్లో ఉన్న త్యాగి. అలాగా, రండి రండి.
చాలా సంతోషం వెళ్ళొస్తాను. ఆ, ఇది మా తాత ఇల్లే, ఉండి కాఫీ తాగెళ్ళాలి. ఏ ఉండండి రా. నేను ఈ ఇంటెల్లుని వీడు నా ఇంటెల్లుడు. మన వంశంలో ఇంతవరకు ఎవరూ జైలుకి వెళ్ళలేదు. వీడే పరువు తీశాడు. గర్వించదగిన విషయమే కదా. ఎవరెస్ట్ శిఖరాన్ని ఫస్ట్ టైం టెన్సింగ్ ఎక్కి పేరు సంపాదించలే ఆ టైప్ అన్నమాట. మన గాడిద ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది, లోపలికి తీసుకురా. పదాడుదాం. వీడికి సోడా అంటే పడదు, నీళ్ళ కేసు. రేయ్ గుడి తలుపులేయ్. జై ఆంజనేయ. నా తప్పులే తండ్రి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మనోడికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చేదాకా కాస్త మనశ్శాంతిగా ఉంటుందని హనుమంతుడి గుడికి తీసుకుపోతే ఈ కోతి ఆ పిల్ల కోతిని అడిగి రమ్మని సెటప్ చేసేసింది. మరి నా గురించి ఏమనుకుంటారు? ఎవరు? హనుమంతుడు గారు. నువ్వు ఆయన ఏదో నీ గురించి ఆలోచిస్తున్నట్టు ఈ మధ్యన హనుమంతుల గుడిలోనే లవ్ స్టార్ట్ చేస్తున్నారు. దానికి బాగుంటే అంతే చాలు. పెళ్లి వద్దు అని నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను వినలేదన్నా, నేను వినలేదు. అయ్యా అసహ్యం గేడుస్తున్నాడు. వెళ్ళి తలుపేరా పోరా. ఏం చేస్తాడు? ఇక్కడేదో ఇప్పేసుకుని డాన్స్ చేస్తున్నట్టు. ఏమైందిరా? లవ్ చేసుకునేప్పుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి ఇద్దరు అప్లై చేసావు. పాస్పోర్ట్ కూడా రెడీ అయింది. లాస్ట్ మినిట్లో ఉద్యోగాలు రాలేదు. నేనేమన్నంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అంటుంది. సరే అది నిజమే కదా. ఏంటన్నా నువ్వు అలా మాట్లాడతావు? కాదంటావా? అవునన్నా, అదే నిజం. ఈ డేట్ చూడు, ఈ డేట్ చూడు. ఈ లెటర్ మన పెళ్లికి 1 month ముందే వచ్చింది. దీన్ని దాచిపెట్టి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఒకవేళ ముందే చెప్పుంటే నన్ను చేసుకునేదానివి కదా. ఆలోచించేదాన్ని, తొందరపడేదాన్ని మాత్రం కాదు. సో నువ్వు ఆనందాన్ని ప్రేమించలేదు, ఆస్ట్రేలియాని ప్రేమించావు. ఆస్ట్రేలియా వెళ్ళి ఆనందని ప్రేమించాను, నమ్మాను. సరే ఆస్ట్రేలియా బాగుపోతే ఏంటి? ఆఫీస్కి వెళ్తున్నావు కదా, తన కోపం తగ్గేదాకా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళమాక. అటు ఇటు తిరిగి లేటుకి వెళ్ళు. అడిగితే ఓటీ అని రీలేసుకో. ఓటీనా? అది కుదరదన్నా. మీ ఆఫీస్లో ఓటీ ఉంది కదా. ఆఫీసులో ఓటీ ఉంది, నేనే ఆఫీసులో లేను. ఆరి దుర్మార్గుడా, ఉద్యోగం వదిలేసావా? ఎవరిని అడిగి వదిలేసావు? నా పెళ్ళాన్ని అడిగి. అప్పుడు ఓకే. సిగ్గులేదు, పెళ్ళాన్ని అడిగి ఉద్యోగం వదిలేసావా? మగాడు అయితే నువ్వే వదిలేయాలరా. రేయ్ విషయం నాకు అర్థమైందో. ఈడు మగసింహరా. ఈడా ఏయ్ నేషనల్ జాగ్రఫీ చూసావా? పెళ్ళాం గుడ్లురు విందే అనుకో. చెయ్యటమన్నా. పెళ్ళాం గుడ్లురు విందే అనుకో. తనకిష్టమైన వస్తువుని తెచ్చి విసిరి పడే. ఇంకోసారి ఇలా తీసేసి మాట్లాడితే ఏయ్ ఆ తాకొద్దు. ఆ ఫిషర్ నా మ్యారేజ్ గిఫ్ట్. ఓహో, నీ మ్యారేజ్ గిఫ్టా? అయితే నాకేంటి? నెక్స్ట్ డైలాగు. ఏయ్ ఇవాళ ఇది పగిలిపోయినట్టే. నీ బుర్ర పగులుద్దని చెప్పు. ఏదో రోజు ధైర్యంగా చెప్పు. ఏదో రోజు ఓర్ని ఎంకమ్మా. సారీరా. ఈ వాచి నీకు. ఎందుకు మేడం ఇవన్నీ? ఇలా చూడు, ఇందులో అలారం ఉంది. ఇది రోజుకి 3 తడవలు కొట్టదు, పాడుతుంది. వినాయకుడి శ్లోకం కదూ? జీసస్ మీద పాట పాడే వాచి ఉండంగిల్, నాకు 6 వాచి వేయడం. ఏంటి నువ్వు వాట్సాప్ పెట్టుకున్నా అనుకున్నావా? అదల్ల వారం వారం ఫ్రీ సర్వీస్ చేస్తుంటానే, ఆ అనాథ ఆశ్రమం నడిపేది వీరే. హాయ్ జాన్. రారా. సారీ బిజీగా ఉన్నావా? లేదు రా. పర్వాలేదు, నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తాను. జానకి, నేనే బయలుదేరుతాను. నా చేత్తో వాచి తీసుకున్న అమ్మాయిలందరికీ వెంటనే పెళ్ళయింది. నీకు మంచి సంబంధం దొరుకుతుంది. మేడం నీకు పెళ్ళంటేనే గిట్టదు కదా. ఏమ్మా, నువ్వు పక్కనే ఉంటావుగా, నువ్వైనా చెప్పొచ్చుగా. నీకు పెళ్ళయిందా? ఓ 7 ముறை. ఏమిటి 7 సార్లు పెళ్ళయిందా? డైవర్స్ 4 ముறை కళ్యాణం చేయదు, 7 ముறை డైవర్స్ చేయదు. అలే ఎందుకైనా మంచిది, తగలకుండా యువతలుగా నిల్చో. వస్తానమ్మా. ఎలా ఉన్నారు నీ ప్రిన్స్ చార్మింగ్? ప్రిన్స్ ని పాపర్ని చేసి ఇంట్లో వంటగదిలో కట్టి పడేశానుగా. ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన పిల్లాడ్లా ఎప్పుడూ దిగులుగా ఉంటాడు. గుడ్. 1కి 2 సార్లు నన్ను మోసం చేస్తావు అని గుర్తు చేస్తూ ఉండు. అది సరేనే,
నువ్వు చెప్పావని ఉద్యోగం వద్దన్నాను. వంట చేతి కాదు, కాళ్ళు చేతులు ఆటం లేదనుకో. నువ్వేం జాలి పడుకో. నేనేదో ఇంటర్వ్యూకి వెళ్ళాలని బయలుదేరాడు. అయ్యో ఇంకా 10 నిమిషాలే ఉంది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలి. కమాన్ బాయ్, హావ్ టు గెట్ దిస్ జాబ్. కమాన్. ఇదే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఏయ్, నా షర్టు! అయ్యో, ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళను? వంటకి ఎవరినైనా చూసుకుందాం, పాపం ఉద్యోగానికి వెళ్ళనిద్దామే. ఈ అయ్యో పాపం అనే ఫీలింగ్ ఉంది చూడు, అదేనే నీ ఫెయిల్యూర్. రే, నీ పెళ్ళాం ఓ చిన్న పిల్ల, నువ్వు తన చేతిలో ఓ బొమ్మవి. పిల్ల చేతికి బొమ్మిస్తే ఏం చేస్తుంది? ఎక్కడంటే అక్కడ ఇసిరేస్తుంది, కాలుతో ఇష్టం వచ్చిన తాంతది, అదే చేస్తుంది. ఇప్పుడు తన చేతిలో కొత్త బొమ్మను పెట్టావనుకో, నిన్ను వదిలేస్తుంది. చేతికి ఒక కొత్త బొమ్మను తెచ్చివో. ఏంటి కొత్త బొమ్మ అంటే ఆయన పెళ్ళానికి ఇంకో పెళ్లి చేయమంటావా? ఉంట్రా, ఈడొక మందు బాబు. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు గనక నీ పెళ్ళానికి నచ్చ చెప్పు, గిచ్చి చెప్పు, లైన్లోకి తెచ్చుకొని కడుపు చేసే పిచ్చ లాజిక్ కదా. పనికి రాని లాజిక్. ఆవిడ పెళ్ళంతో మాటలేవో అని అడుగుతుంటే కడుపు ఏం చేస్తాడు? తన పక్కన నిల్చోడానికి భయంగా ఉందన్నా. భయంగా ఉంటే బ్రాందీ కొట్టుకుపోయి 2 లార్జ్ చేసుకుని పోరా ఇంటికి. ఏండు మనది, బ్రాంతి తాగితే భయం పోతుందా? మరేమనుకున్నా, పెద్దోళ్ళు ఊరికే అన్నారటి భయభ్రాంతిలని. మల్లెపూలు తీసుకెళ్ళు, అల్వా తీసుకెళ్ళు, బయలుదేరు. సూపర్ ఐడియా అన్నా. వెళ్తా. ఏంటన్నా ఆయన పోయి 2 లాడ్జీలు ఏమన్నావు? ఉగ్గుకి నీడేస్తేనే ఊపిరాడదే. తలుపు తెరిసే ఉంది. బయట లైట్ వేయలేదు, పాల ప్యాకెట్ గేట్ దగ్గర పడుంది. తాగుతున్నావా? లేదా ఒక పెగ్గ, మళ్ళీ కొంచెం పెద్ద పెగ్గ. ఇదిగో అల్వా, ఇదిగో మల్లెపూలు. తల్ల పెట్టుకో. ఏంటి జిడ్డిగా ఉంది? షాంపూ వేసుకోవచ్చులా. ఏమా, ఎక్కడికి వెళ్తున్నావా? నా రూమ్కి వెళ్తున్నాను రా. రానా? ఏం కూర్చో. నువ్వు ఏమీ అనలేదా? నేను అంటానే, నేను నీ మొగుడిని అనే హక్కు నాకుంది. అంతా కళగా చూసే పని. ఆడమ్మగా సమానం కూడా దెబ్బతింటాను. నేను మొగుడిని కనుక 1 అవర్లో హాఫ్ కొట్టేసా. నీ వల్ల అవుతుందా? వాడు నిన్ను కుక్క అంటే కరవాలి, గాడిదంటే తన్నాలి. ఎందులోనూ నువ్వు తక్కువ కాదు. హాఫ్ బాటిల్ కొట్టేసావా? అవును, నేను నీ బెటర్ హాఫ్, సగభాగం. నేను భర్త, నువ్వు భార్య. పోరా. అంటది నీ అయ్యా. ఇచ్చానా? బాక్స్ బద్దలవుద్ది. లైట్లో పగిలిపోతే జాగ్రత్త. ఏంట్రా ఎగిరితేనేనా పార్లు పేలిపోతాయి. ఏంట్రా ఏంటి? చూద్దాం. నువ్వు చూడటం కోసం నన్ను ఎగరమంటావా? సిగ్గులేదు? పోరా. అయ్య బాబా, ఎంత మాట నువ్వెంట్రా పెద్ద పోస్ట్ కొడతావు? నీ పని నేను చెప్తా. 1 మంత్లో గర్భం గురించి ఏం తెలీదు. ఇది జస్ట్ సేఫ్టీకి. ఇంకోసారి ఈ విధంగా జరిగిందో నేను నా హాస్పిటల్ పక్క కూడా రానివ్వను. చచ్చా, ఛాన్సే లేదు. ఈ మధ్య విడివిడి ఫుడ్, విడివిడి బెడ్. అబ్బా, అదేవో నాకు తెలీదు. ఎక్కువగా పోట్లాడే ఆడవాళ్లే సడన్గా కడుపు తెచ్చుకుంటున్నారు. ఒకవేళ అన్నంలో ఉప్పు కారం ఎక్కువ తింటున్నారో ఏమో. ఊరికి క్లాస్ ఇవ్వకే. ఒకే ఇల్లన్న పేరు, కానీ మొహాలు చూసుకుని 2 రోజులైంది. వెరీ గుడ్. ఓ గాడ్, ఎక్కడికి వెళ్ళింది? ఈ ఫోన్ ఒకటి. హలో, మాట్లాడుతున్నా. క్రాస్ టాక్. సమదోనా, ఎవరో అమ్మాయి హలో అనట్లేదు. ఎవరో అమ్మాయి కదా, నీ పెళ్ళాం కాదుగా, వదిలేయి. అది సరే, ఏంటి తమ్ముడు, మన లాడ్జికి రావట్లేదంట, ఇంటికి పోవట్లేదంట, ఏడ తిరుగుతున్నావేంటి? మనసు సరిగ్గా లేదన్నా. కొత్తకి ఇప్పుడు ఈ మాట అట్టుకున్నావా? లేదన్నా. ఏయ్, నాకు రియలేకో. స్టేషన్ అనకమ్మాలున్న గుబురు పొదల్లో ఓ అమ్మాయితో నువ్వున్నావు. కరెక్ట్గా ఎలా చెప్పావనా? పక్క పొదలు నేనున్నాగా అన్నా. చెయ్యి.
ఒక్కడనేరా. మాలతి టార్చర్ ఎక్కువైందన్నా. ఇంట్లో లక్షణంగా నేను వండితే తినకుండా హోటల్ నుంచి తెచ్చుకుని తింటోంది. నేను కష్టపడి ముగ్గులేస్తే తను చెరిపేస్తోంది. అమ్మా కొట్టగన్నా. ఏయ్ మరి అదే టెలిఫోన్లో కొడితేనే నీకు నెప్పేసిందంటే అదే నేను తిన్నగా వచ్చి కొట్టుంటే ఏమై ఉండేవాడివి? పెళ్ళం ప్రాబ్లం చెప్పాను కదా. చూసావా, లాంగ్ డిస్టెన్స్ లో మర్చిపోయాను. పెద్దలు బాగలేదనుకో చిన్నెళ్ళు చూసుకో. చిన్నిల్లా? కొందరికైతే కాలనీలే ఉన్నాయి. నీ పక్కన నేను చూసిన పిల్ల కూడా లేటెస్ట్ గానే ఉంది. దాన్ని నీ మనసుకు నచ్చినట్టు చూసుకో. సినిమాలకు తీసుకెళ్ళు, హోటల్కి తీసుకెళ్ళు. చిల్లర ఖర్చులకు డబ్బులు కావాలంటే ఇస్తానయ్యా. ఫోన్ బెటరా. సరే థ్యాంక్స్ అన్నా. నో మెన్షన్. కట్ చేయి. నువ్వు వెంటనే ఇంటికి పో. డ్యూటీ ఉందన్నా. ఏయ్, నీ పని చూడవా. మన ప్లాన్ ఎలా పనిచేస్తుందో చూడు. మరి అమ్మాయిలకి క్రాస్ కనెక్షన్స్ అంటే భలే ఖుషి. అవునన్నా. ఏయ్, వీడేవో క్రాస్ కనెక్షన్ లా ఉన్నాడు. పని చూడరా. అయితే ఇదంతా సెటప్ అంటావా? మరి టెలిఫోన్ డిపార్ట్మెంట్ లైన్ మనకి లంచ్ ఇచ్చి రోడ్ సైడ్ జంక్షన్ బాక్స్ నుంచి మాట్లాడుంటారు. అలా అంటావా? పర్వాలా, నీకు ఈ లింకులో లిటిగేషన్ తెలిసాయి. ఏయ్. రాత్రంతా నిద్రే లేదు. మధ్యలో ఏదైనా కొత్త కనెక్షన్ లింక్ అయిందే. స్టార్ హోటల్కి వెళ్దాం. ఆయనేనే అదే బైక్ వెనకాల అమ్మాయి స్టార్ హోటల్కి వెళ్తున్నారే. సిటీలో ఇలాంటి 100 బైక్స్ ఉన్నాయి. ఏంటి చూసిందా? చూసింది కానీ పెద్ద షాక్ అయినట్టు అనిపించలేదన్నా. మరి ఇలా ముసుగు మనిషిలా వెళ్తారేటి? రాజమగుటంలో ఎన్టీఆర్లా. దీన్ని ఇలా ఇచ్చి ఓ రౌండ్ గట్రా పో. కావల రోగికి లోకవంతా పచ్చగా. అవును మీ ఆయనే. ఏమంటావు? అయ్యో 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 అయ్యో, దాని బతుకు చెడ, అది నాశనమై పోను. అదేం బాగుపడుతుంది. సర్లే రావే, ముందెళ్ళి పట్టుకుందాం. ఆనంద్, ఏంటిది? చూస్తే తెలియట్లా? దోశ. నువ్వు చేసింది ఏమైనా బాగుందా? అయ్యో, ఇది నేను చేసింది కాదు, హోటల్లో చేసింది. ఇంట్లో ఫుడ్ నచ్చలేదనుకో హోటల్కి రావాల్సిందేగా. ఏయ్, లేవే. లమ్మంటే వనజ, నువ్వు కూర్చోబోయ్. నా పేరు వనజ కాదండి, మాధవి. మాధవి, వనజ, ఇంకా ఎంతమంది ఉన్నారు? రోజుకొకతే, వారానికి 7. నా ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఆనంద్, ఐ వాన్ యూ. ఊహించని పరిస్థితిలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ పరిస్థితులు చెప్పేంటో? వెంటనే ఎలా చెప్పను? 1 minute. చెప్పని చూద్దాం. ఏడుస్తూ వెళ్తుందా? లేదే. లేదా? ఏయ్, నువ్వు అన్నట్టు లొంగేలా లేడు, తగ్గించి మాట్లాడుతున్నాడు. నేను డిసైడ్ చేశాను, డైవర్స్. డ్రైవర్సా? ఏమిటే ఆఫీస్ లో విఆర్ఎస్ తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు? నేనన్న విఆర్ఎస్ వివాహ రద్దు స్కీమ్. అంతా అయిపోయింది. ఏమిటది? ఏదో పాట శబ్దం వినిపిస్తోంది. ఇదొకటి అప్పుడప్పుడు సౌండ్ ఇస్తుంది. వాచ్ ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారు. డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. మనసులు కలవక విడాకులు కోరుకుంటున్నారా? మనసులు కలవలేదు అన్న పాయింట్తో మనం కలిసి విడదీయడమా? నేను చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం మంచిది. ఇది మ్యూచువల్ కన్సెంటే యువర్ ఆనర్. 6 నెలలు విడిగా ఉన్న తర్వాత కోర్టు వివాహ రద్దును అనుమతిస్తుంది. థ్యాంక్ యూ. నో మెన్షన్ అమ్మా. పెళ్లి కాకుండా కష్టపడే వాళ్ళకంటే పెళ్ళి ఈడిపోయి కష్టపడే వాళ్ళు ఎక్కువ. హైబ్రిడ్ బొప్పాస్కాయలా ఉన్నాడు పసిపిల్లాడి మనసమ్మ. గడ్డం గిడ్డం మెచ్చుకుని అక్కడ దేవదాస్ అయిపోతాడు. కోరతో ఇన్నాళ్ళు కలిసి బతికిందే తప్పు. ఈ అబద్ధపు డ్రామాలు ఆడించింది నేనే. ఒట్టి తమాషాకమ్మా. ఇదెంకో అబద్ధమా? ఆనంద్ ని చెడగొట్టి వీళ్ళని విడదీసింది నువ్వు. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఓ చంద్ర, ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. ఓహో, అడ్డమైన రౌడీలు చెప్పేది నేను వినాలంటావా? రా స్టూపిడ్ ఇడియట్. ఏంటి స్టూపిడ్? నువ్వేమంటే అది నేను వినాలా? డోంట్ పుట్ వర్డ్ ఇన్ మై మౌత్. మాటలు సరిగ్గా రాని అంటున్నా. ఏంటి తప్ప? కరెక్ట్ గానే కదా నేను కరెక్టే, కానీ ఎస్ వదిలేసావు. ఓ వదిలేనా? డోంట్ పుట్ వర్డ్ ఇన్ మై మౌత్. సో వదిలేయన్నా. అప్పుడు ముందు చెప్పిందే కరెక్ట్ ఈ కదా. గొడవ వదిలేయన్నా. ఇదిగో నాతో పెట్టుకున్నావు, నేను లోపలతో ఇస్తా జాగ్రత్త. ఆగి మాట్లాడే. చూడమ్మా, ఇక మీద ట్రాలీ గీరని నోటితో చెప్పను, అన్ని సిగ్నల్సే. అర్థమైందిగా? ఓకే సార్, రెడీ. స్టార్ట్. ముక్కోటి దేవతలను ముల్లోకములను కాచు ఓం అను ప్రణవ మంత్రమును. శివుడు అలా బొబ్బులుగా మొదలు సంబంధం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు ఎవరిని చూడయ్యా? నోరు లేని జీవాలను కష్టపెడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. ఎవరయ్యా నోరు లేని జీవాలు కష్టపెడుతుంది? నోటికి బొబ్బులుగా మెచ్చానుగా. అలాగా, అటు చూడండి సార్. ఈవేళ షూటింగ్ ఆగిపోయినట్టే. మీ డబ్బు సంపాదన కోసం సార్, ఈ అమ్మాయికి మూగజీవాల మీద ప్రేమ కాదు, నా మీద పగ. నన్ను పట్టించి లోపల దోయించాలని వచ్చింది. 1 నిమిట్.
ఏం డాక్టర్ పాప, నన్ను పట్టుకొని లోపల తెచ్చడానికి నీ వయసు చాలదు, ఈ ఆంబోదు చాలదు. కావాలంటే ఒకటి చెయ్యి, నిన్ను చెడగొట్టానని కేసు పెట్టు, అది అబద్ధమైన ఒప్పుకొని జైలుకి వెళ్తాను. ఏంటి టెన్షన్ అయ్యావా? దాని సంగతి అలా ఉంచండి. పావుకు నోరు కుట్టేగా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. నిజంగానే నోరు కుట్టేశారా? సార్ నువ్వు పెద్ద మనిషివే, నువ్వే చూడు నోరు కుట్టుందేమో. నన్నే భయపెడతావా? అరెస్ట్ చేయండి అయ్యా. సార్ సార్ పైకి లేపండి అయ్యా. పట్టుకోండి పట్టుకోండి. అదిగో, మీరే చూస్తున్నారుగా. అయ్యో ఎంత ప్రమాదం జరిగిపోయింది. అయ్యో సంబంధం, ఆ దిక్కుమాల ఆంబోతూ నిన్నే పొడవాలా? అయ్యో నోరులేని జీవం తట్టకండి సార్, అదేం చేస్తుంది. అబ్బా. ఎవరైనా తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురండి అయ్యా. అలా చూస్తూ నిలబెడతారే, వెళ్ళండి. రా వెళదాం. ఎవరైనా డాక్టర్ని సార్ తీసుకురా. చెవి దగ్గర అరవబాకండి సార్, పగిలిపోతుంది. ఒరేయ్, ఇంకా కొంచెం దూదు పట్టరారా, వెళ్ళరా. అబ్బా నొప్పిగా ఉంది సార్. ఎవరు డాక్టరు? ఈవిడ. అంబులెన్స్ ని పిలవండి. కత్తితో తోడేస్తుంది. మా తాతయ్య తెలిసిందనుకో, పళ్ళు ఓడగొట్టి చేతిలో పెడతాడు. కానీ మా తాతయ్య పళ్ళు లేవు, తెలుసా మీకు? ఇదొక ఫార్మాలిటీ. మూర్తి, ఎస్ డాక్టర్. సంబంధమైన ఆపరేషన్ చేసేనే ఏ రూమ్ లో ఉన్నాడు? ముందే డిశ్చార్జ్ వెళ్ళారు. జానకి ఎంత మోళే 2 రోజులుగా హాస్పిటల్ పక్కనే కాణో. అరవకుండరా, కూర్చో. ఎంత? నేను సంబంధానికి ఆపరేషన్ చేశాను కదా, పొరపాటు నా వాచ్ అతని పొట్టల్లో పడింది. అయ్యోడా, అత్తర పెద్ద స్టాఫ్ నీకెవడ గట్టి? స్ట్రాపా? ఆ పిన్నే పొట్ట చుట్టూ స్టాఫ్ కట్టావే, ఏనుకి గోచి పెట్టడు పెద్ద విషయమల్లే. పొట్ట లోపల పెట్టి కుట్టేశా. అయ్యో పారవాలవుడు, కడుపులో వాచి ఉండడం నల్ల విషయమే. టైంకి ఆకలి వరు. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నా. సారీ ఈ మ్యాటర్ మన ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. ఇంకొకళ్ళు కరియుమే. ఎవరికి? అంత వాచికి. అది మాట్లాడుతుగా. మాట్లాడకపోయినా పాడుతుంది. పాడుతుందా? తుడు వక్రం అని. అయ్యో వక్రతుండ చారి ఏదో ఒకటి, నువ్వు ముందు అతనికి ఫోన్ చేయదు, ఎలా ఉందో అడుగు. నంబర్ అరియో. షూటింగ్ వెళ్ళారండి. షూటింగ్ వెళ్ళారట. ఎవడని అడుగు. ఎక్కడా? రాల్ ఫ్యాక్టరీ. హీరో గారు ఓసారి చూడండి. సంబంధం రెడీయా? రెడీ మాస్టర్. కెమెరా యాక్షన్. మేమేం ఆడవాళ్ళని మోగజవాళ్ళని హింసించడం లేదే. ఎక్కడికి ఎందుకు వచ్చారు? అదే ఇప్పుడే ఆపరేషన్ అయింది, ఈలోగా పనిలోకి వచ్చారే అని. తమరు ఆపరేషన్ ఏ పద్ధతిలో చేశారో ఏమో, నా ఆరోగ్యం బాగుండాలి కనుక పనిలోకి వచ్చాను. మరి కడుపు నింపాలి కదా. గంట కొట్టుద్దే. పాట పడుతుందనే కదా నీ ఏటేటే? ఎలా? నీ షూటింగ్ ఆపడానికి రాలేదు, ఆపరేషన్ చేసిన డాక్టర్ని కదా, పేషెంట్ ని చూసిపోదామని వచ్చాను. అన్నా కాస్త చూపించన్నా. నువ్వు నోర్మోయివా. నేనేమన్నా వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషన్, ఆఫ్టర్ సేల్ సర్వీస్కి వచ్చినట్టు వచ్చారు. రే కాఫీ చెప్పరా. రే అందరూ కాఫీ తండ్రా. ఒక్కడికే. అన్నకు మాత్రం తండి. ఏం పోవాం పో అంటే? ఏం లేదు, ఒకవేళ రేపే మీకు కడుపు నొప్పి వస్తే తప్పకుండా మా హాస్పిటల్ కి రావాలి. కడుపులో నొప్పా? నాకా? రే కడుపులో కుదరా. అయ్యో, ఏంటిది? కడుపా రాతి బండా? అంటే సపోజ్ వస్తే. సపోజ్ ఏమీ రాదు. త్వరగా రా. నువ్వు త్వరగా కాన్సన్ట్రేట్ చేయి, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయాలి. ఎందుకు ఎంత మొత్తుకున్నా నా మాట వింటం లేదే. చెప్తే ఒప్పుకోని తెలిసే సంబంధం తాగే సొంటి కాఫీలో కడుపు నొప్పి మాత్రలు కలిపారు. ఆవిడ నోకు కడ్డా. నోరు మూసుకొని ఊరుకోవా. సొంటి కాఫీ.
టాబ్లెట్ వేసుకుని చాలాసేపు అయింది. ఇంకా పని చేయకుండా ఉంటుందా ఏంటి? కాస్త ఫోన్ పెడతావా? నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. సూర్య హాస్పిటల్ నుంచి ఫోన్ మేడం. డ్యూటీ డాక్టర్ ఇంకా రాలేదట. ఓ పేషెంట్ కడుపు నొప్పితో బాధపడుతున్నట్ట. ఇక్కడ పంపుతామంటున్నారు. ఈ ప్రాబ్లం ఏంటో చూడు. ముందు ఎక్స్రే తీయమను. హలో, పేషెంట్ ఎన్న గడిచ్చు? నేను పాపిస్టోడిని. చివరిసారిగా అన్నకు నా చేతోనే సొంటి కాపీ ఇచ్చాను. జానకి, ఇది మన కేసు. హాస్పిటల్ మారిపోయి. ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ అన్ అవర్ ముందు కడుపు నొప్పని ఒక పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయిటుండలే. ఎవడే? స్టంట్ పాటేగా. డ్యూటీ డాక్టర్ ఎక్స్రే చూస్తున్నారు. ఎక్స్రే తీసేసారా? గాడ్. అన్న, కడుపులో ఏముందో చెప్పారా అన్న? ఏంటన్నా అలా చూస్తున్నా? దీనికి ఎందుకురా ఎడతావు? ఈ టైంలో వచ్చారు కదా, అందుకు వాచ్ చేస్తున్నాను. అయ్యో, పోవాం పిరికి పోవాం బరు. జరిగింది చెప్పేస్తాను. వద్దు, నువ్వెందుకు అనవసరంగా నా వెనకాల తిరుగుతున్నావు అంటారా? దానికి కారణం ఈ ఎక్స్రే. చైతి, పొరపాటు జరిగింది, క్షమించండి. మీరు నాకు అన్యాయం చేయకండి. నిందంతా నా మీద ఎత్తనామేంటి? నా చేయి పట్టుకుని చిన్నతో చేస్తుంది. నా జీవితం మీ చేతిలో ఉంది. అందరూ చూస్తున్నారు. కాస్త అలా వస్తారా? దాచకుండా చెప్పేస్తున్నాను. యాక్చువల్గా ఏషియానట్ ఏంటి సైకిల్ చేస్తున్నా? అలే మణి సొంటి కాఫీ తాగి కడుపు నొప్పి వచ్చి ఎక్స్రే ఎడతారులే. ఆ ఎక్స్రేలో మణి కడుపులో నులి పురుగులు ఉన్నట్టు తెలిసి నీకు పేడిక వెంటాని నా భరణ్యదు. ఏమి భరణి తేవలే అన్నా, నాకు తెలుసు, పెద్ద చెప్పొచ్చాడు. ఆ అమ్మాయి ఓ డాక్టర్గా ఆసుపత్రిలో నన్ను చూడటానికి వచ్చింది అంతే. దాన్ని నట్టుకుని ఆ అమ్మాయి చేతిలో బొక్కేతో నోటి నిండా నవ్వులతో హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఎక్కడికి వచ్చినట్టు ఎందుకు నవ్వుతున్నారు? అదే నేను అడుగుతోట మీరు. అయ్యయ్యో ఏటండి, నేను అన్నట్టే చేతిలో నవ్వులతో నోట్లో బొక్కేతో రండి. ఉండండి. ఎందుకు వచ్చామండి? హ్యాపీ బర్త్డే. రండి కూర్చోండి. ఇక్కడ ఇల్లంతా గలీజ్గా ఉందండి. నా రూమ్ ఎంతకన్నా ఘోరంగా ఉంటుంది. నిజమండి? ఎందుకు అడుగుతారు? అన్న రొమాన్స్ పోతు చూసావా? అదిరింది రోజు. అసలే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని కదండి. రోజుకు 2 పూటలు పూజ చేసేవాడిని. ఇప్పుడు 3 పూటలు అయిందండి. టీ కాఫీ కావాలని మీరు అడగరా? ఆహా, ఆయనకి ఎప్పుడు వాడలో ఈ అన్నే. అన్నా, ఆవిడికన్నా. ఓ, మీకంటారా? సరే, టీ కాఫీ కాడాయి అన్న వచ్చుకుంటారా? కన్ఫ్యూజ్ అయ్యాడరా. మీరు వెళ్ళరా, తొంగి చూస్తున్నారు. నాకేం అక్కర్లేదు. వద్దంటే వద్దులేండి. ఎందుకంటే మనసు చెంచనం అవ్వకూడదు అంటారు, కల్మషం ఉండకూడదు అంటారు. ఏందండి, తులసి నోట్లో వేసుకోండి. ఈ మల్లెపూలు కింద పడ్డా పర్లేదులేండి. ఓ ముఖ్యమైన మ్యాటర్ ఉంది, ఇక్కడ వద్దులేండి. అటు రండి, ఆంజనేయ స్వామి కదా, రండి. వీళ్ళు చూడండి, నా తెలివి అందం అన్నీ చూసి మీ మనసు నన్ను కోరుకుని ఉంటుంది, అది సహజం. కానీ దానికి నా మనసులో చోటు ఇవ్వలేను. ఎందుకు అడగండి? ఎందుకు? మీరు కావలసిన విరోధి గనక చెప్తున్నాను. కొన్నాళ్లుగా నన్ను దేవుడు ఆవహించాడు. పాట కూడా వినిపిస్తుంది డైలీ 3 times. ఈ అడ్రస్కి రండి, చెప్తాను. ఇక్కడికి వస్తే ఓ మ్యాటర్ చెప్తానన్నారు. ఏంటండి అది? లోపలికి రండి, చెప్తాను. ఒరిజినల్ టూపు వన్ను నీవిడక్కడక్కడ. నో, నెవరండి. నేను విన్న అదే పాట మీరు విన్నారు, సేమ్ లిరిక్స్. దీనికేమంటారు? అది సాంస్క్రిట్ కదా, నాకు తెలీదు. అది కాదండి. తెలిస్తే చెప్పొచ్చుగా. అది రేడియోనో వాక్మ్యానో కాదు, అయినా వినపడుతుంది. ఎట్టా? ఎట్టా? నేను విషయం చెప్తాను.
అయ్యో ఏంటండి ఇది? కాస్తంత ప్రేమలో ఓడిపోయినందుకు కాళ్ళకు ఊరేసుకుంటారా? ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాళ్ళకు ఊరేసుకుంటారా? భలేటోరండి, అది కూడా మీకు తెలియలేదు. ధైర్యంగా ఉండండి. ఇలా చూడండి, ప్రేమ కోసమని ప్రాణాలు తీసుకోవడానికి మీరు సిద్ధమయ్యారు. మీ ప్రాణాల కోసం నేను నా లక్ష్యాన్ని మార్చుకుంటున్నాను. ఐ లవ్ యూ, లవ్ యూ. సకల కళా వల్లభుడా సరసో కోరే స్నేహితుడా సకల కళా వల్లభుడా సరసో కోరే స్నేహితుడా నా కథలో నాయకుడా నా మదిలో మన్మధుడా. మీ కంపెనీ వాళ్ళ జెరాక్స్ కాపీ మిషన్ కన్నా కూడా మీ క్యాంటీన్ కాఫీ సూపర్ గా ఉంది, ఇంటి కాఫీ లాగా. అందుకే వంట తెలిసిన వాడిని పెట్టుకున్నావు. మిషన్ పని ఎలా చేస్తాడో గాని వంట మాత్రం సూపరే. అలాగా? ఆ మిషన్ దగ్గర చూడు. చూడండి, మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే నేను మిషన్ దగ్గర పని చేయలేను. ఇవ్వండి, కాపీ తీసి పంపిస్తాను, వెళ్ళండి. ఒంటరి వాడు ఆఫీస్లో ఉన్న ఆడాళ్ళు అందరూ లైనేస్తున్నారు. ఎవరికి పడ్డావు, చివరికి నాతో సహా. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి నువ్వెందుకు ఇలాంటి తక్కువ పని చేయటం? నిన్ను వంటవాడిని చేసి మాట్లాడుతోంది. నా కంప్యూటర్ చదువుకన్నా నువ్వు నేర్పిన వంటే ఆదుకుంది. అది మంచిది కాదు. కమ్ ఆన్ యా. వస్తున్నా. ఇక్కడెవరూ మంచి వాళ్ళు కారు. నువ్వు ముందు ఈ పని వదిలి. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదని ఆఫీస్ పని మీద వచ్చాను. నా చెల్లెలకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు సింపతి చూపించి దాన్ని కన్ఫ్యూజ్ చేయకు. పెళ్ళప్పుడు నేను నీకు ఇచ్చింది గుర్తుందిగా? ఎక్స్క్యూజ్ మీ, పెళ్ళప్పుడు నేను నీ బావమరిదిని, నువ్వేమిచ్చినా తీసుకున్నాను. ఇప్పుడు నేను సంబంధం అన్న తమ్ముడిని. ఊరికి తాకి చూడు, చెయ్యి తాకి చూడు. కమ్ ఆన్. అటువంటి వాళ్ళతో నాకేం పని? మలమా మలతే ఆ స్టంట్ పార్టీ మొహానికి నేను ఐ లవ్ యూ చెప్పాలా? నేను ఎలా చెప్తాననుకున్నావు? అతను గెడ్డం మీసం ఒళ్ళంతా నగలు కొట్టు. ఎల్కేఎస్ జ్యువెలరీ షాప్ లా పీకేఎస్ అనే బదులు ఎల్కేఎస్ మార్చుకోవచ్చు. అయ్యో కర్తావే, ఇక్కడికి నేను చూడలేదు. తెర మూసింది కదండి. ఎప్పుడొచ్చారు? మీరు పీకేఎస్ జ్యువెలరీ ఎగతాళి చేశారే, అప్పుడు వచ్చానండి. అది ఏదో తమాషా కన్నాను. చెప్పండి, తీసేశానుగా. ఏంటి? అదే ఒళ్ళంతా నగలగుట్లా ఉందని చెప్పలేకపోయానన్నారు, ఇప్పుడు ఇది చెప్పొచ్చుగా. ఆ స్టెథోస్కోప్ తెచ్చి నా మెళ్ళో వేస్తారా? ఈ స్టెథోస్కోప్ ఉందే, ఇదే నాకు తాళి. ఎప్పుడు నా మెళ్ళలోనే ఉంటుంది. స్టెథోస్కోపా? నేనా? ఎస్ ప్లీజ్. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే భద్రాణి సుభగే త్వంజీవ శరదాం శతం. ఓకే, అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నారుగా? టెస్ట్ చేసిద్దామా? ఓ పక్కనే ఉన్న హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ కూడా బుక్ చేయదు. అப்புறம் మనసులో వెచ్చుకో, నువ్వు వచ్చేటప్పుడు మెయిన్ రోడ్లో ఉన్న అంబులెన్స్ దాటి లెఫ్ట్లో కట్ చేయి. మనసులాయో మనసులో పెట్టుకోండి. వెళ్దామా? కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా. మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పొద్దంటారు.
వస్తా అండి. రండి. చాలా మర్యాద తెలిసిన పిల్ల. చూడిదారు బాగా టైట్గా ఉందా? దండానికి వంగుంటే అందరు ఉన్నారు కదా, సీనిగితే అసహ్యంగా ఉంటుందని. అదేం కాదు. కళ్యాణం మస్తు. రా రా, నిన్ను కాదురా. ఓ జాగ్రత్త తాతయ్య, నన్ను గుద్దినట్టు గుద్దేవు, తట్టుకోలేదు. నేను ఇంకా ప్రాణాలతో ఉన్నది ఎందుకో తెలుసా? నా మనవడి పెళ్లి కోసమే. చిన్నప్పుడే వాడికి తల్లి తండ్రి లేకుండా పోయారు. చూడ్డానికి మురుటుగా ఉంటాడే కానీ పసి మనసు. ఇదొకటి దరిద్రం అడ్డం. ఎవరు వాడిని మోసం చేస్తారోనని నేను భయపడేవాడిని. నువ్వు వచ్చావు, ఇప్పుడు నా మనసుకి ధైర్యం వచ్చింది. చూడు తాతయ్య, నువ్వు ఆవేశపడమాక. తన డాక్టరు నిన్ను చూసుకుంటది, నన్ను చూసుకుంటది. నువ్వు ఊరుకో, ఆ పళ్ళు లోపలెట్టుకో. తాతయ్యకి టెన్షన్ పెరిగితే చాలు పళ్ళు తీసి చేతులు ఎట్టుకుంటాడు. ఆ ఎంగిలి చెయ్యి తుడుచుకో, తన తాక్కో. టై టై. ఏమిటి తతంగం? పెద్దమ్మా చెవులు కొరక్కో. ఏంటి ఏమిటి తతంగం? నిశ్చితార్థం. ఎందుకు నిశ్చితార్థం? ఇప్పుడు అటు ఇటు వెళ్తా ఉంటాం. ఈ తంతు కాస్త జరిగిందనుకోండి, సిగ్గు లేకుండా భయం లేకుండా వెళ్ళొచ్చు కదండి. నాకు కుటుంబం ఉంది, మా నాన్న ఉన్నాడు. ఉన్నారు తెలుసు కదండి. అరుగో, మా ఇంట్లో ఒక సంబంధం తప్ప మేమందరం శాఖాహారులు. రామ్మా జానకి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు నాకు చెప్పకపోయినా వీళ్ళొచ్చి విషయాన్ని వివరంగా నాకు చెప్పారు. ఈ రోజుల్లో కులగోత్రాలు చూసుకుంటావా? లక్షణమైన సంబంధం. సరే నువ్వు ఒప్పేసుకున్నా. నువ్వురా. శ్రీరామ జయం. పెంటపాడు బలరామయ్య గారి మునిమనుమడు, పెంటపాడు గోవిందరామయ్య గారి మనమడు, నా తమ్ముడు కీర్తిశేషులు పెంటపాడు సుబ్బరామయ్య గారి కుమారుడు అయిన కళ్యాణ సంబంధానికి. అయ్యా, ఆ లాడ్జి నా మనవడి పేరే మార్చి రాయించు. ఇప్పుడు ఏం తొందర? ఆ 3 ముళ్ళు పడినాయి. నిశ్చితార్థం అవుతుందిగా. అలాగే, ఏవైనా సరే పెళ్ళైన తర్వాతే లాడ్జి చెప్తున్నాను. అన్నయ్య, ఈ పట్టు చీర నగలు ఇవ్వు. ఉండండి. తాత అమ్మ చీరది. ఆ తరం కప్పు కొడుతుందేమో చూసలేదు. థ్యాంక్ యూ. ఇదిగో. ఏమిటిది? నువ్వే కదండి అందే స్టెథోస్కోపే తాళిని టీవీలో ఆ పండగ ఇంటర్వ్యూలో. అందుకే చేయించి తెచ్చాను. స్టీల్లో అయితే లుక్ ఉండదని గోల్డ్లో దగ్గరుండి చేయించా. ఏట్ లైకా డోట్ లైక్ అండి. మరి నాకు నీకు లేకుండానట్రా. టిక్ టిక్ అనే శబ్దం వయ్యారి నాలో నరవళించెనే చెలి. సంబంధం ആരും ഒന്നും പേടിക്ക് വേണ്ട. അത് നമ്മ കൈവശം ഡോക്ടർ ഉണ്ടല്ലോ. నేను సంబంధం చుట్టూ తిరిగింది అతన్ని ప్రేమించి కాదు. ఓ ఆపరేషన్లో పొరపాటు నా వాచ్ అతని కడుపులో పడింది. రియలీ? తర్వాత నాకు తెలిసింది ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా సంబంధానికి తెలియకూడదని. ఒక నిమిషం ఉండు. అప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడే తను ఇక్కడ ఉన్నాడు. మీ ఆరోగ్యం అది ఎలా ఉందండి? ఒకే బిల్డింగ్లో 3 రోజులుగా ఉంటున్నాం, మీట్ అవ్వలేకపోయాం. అందుకని జానకి వస్తాను. మిస్టర్ సంబంధం, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. నేను చెప్పింది విన్నారుగా? ఆపరేషన్ రోజు కడుపులో వాచి పడింది, అది తీయటం కోసం అని ఓ యాక్టింగ్. మీరు అవును, అంత అబద్ధం. ఇప్పుడే నాకు అర్థమైంది. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు భయం వేసిందండి, తర్వాత ఆ అమ్మాయి బయటికి పోయినప్పుడే అర్థమైందండి. అంటే స్ట్రైక్ అయిందండి.
ఎందుకంటే ఇద్దరం కలిసి వాళ్ళ పెళ్లికి పోలీస్ స్టేషన్లో గొడవ చేశాం. ఇప్పుడు వాళ్ళ కసితో ఉంటారు. మనమే అట్లా చేసినప్పుడు వాళ్ళు అలా రెచ్చిపోవడం కూడా సహజం. కళ్ళు పడతాయి, ఐసే మరి డేంజర్ అంటారు. మన మధ్య సస్పెన్స్గా ఉంచేసుకుందాం. చివరిదాకా అసలు నోరెత్తొద్దు. ఉట్టిదే అంటా ఉన్నాం. లేదు సంబంధం, నేను ఎప్పుడూ ప్రేమించలేదు. నా నా జీవితం ఎలాంటిదో తెలుసుగా. ఏం చూసి నేను మిమ్మల్ని లవ్ చేయను? అదే ఏమీ చూసుకోకుండానే లవ్ చేసుకుంటారని లాడ్జిలో మనోళ్ళు అన్నారు. మీ మీద నాకు ప్రేమ ఎలా? మీ వృత్తి, మీ భాష, మీ భోజనం ఇవేవి నాకు నచ్చలేదు. ఏంటంటే ఆ రోజు కర్టెన్ తీసి అన్నారు కదండి, ఆ రోజు నుంచి నగలెట్టుకోవడం మానేశాను. నేను షర్ట్ కూడా కలర్గా వేసుకునేవాడిని. మీకోసం వెలిసిపోయిన షర్ట్లు వేసుకుంటున్నాను. లాంగ్వేజ్ మాత్రం మీతో అదంతా మాట్లాడి. మీ ఇష్టం సంబంధం, కానీ నా వృత్తే నా భర్త. నాకు చెప్పాలా? ఇదే మీ తాళి. దీన్ని నా చేత తెప్పించుకుని మెడలో వేయించుకున్నప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అది ఒక చిన్న హెల్ప్. వార్డ్ బార్ నుంచి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఆ పని చేస్తారు. సరే అది వదిలేయండి. నేను ఎప్పుడైనా మీ చేయి పట్టుకుని మిమ్మల్ని నమ్ముకున్నాను, నాకు అన్యాయం చేయకండి అని అడిగేనా? ఎప్పుడు? సరే వద్దులేండి, మర్చిపోయి ఉంటారు. నేనేమన్నంటే తప్పుగా అర్థం చేసుకున్నా ఉంటారు. అంతా డూపా అండి? సరే నేనే డూపేసేవాడిని అనుకున్నాను. మీ మొహం చూస్తే నాకు ఆ కోరిక కలగట్లేదండి. ఏ ఐమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నా వల్ల ఏదైనా బాధ కలిగి ఉంటే నన్ను. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. అప్పుడు అదో పగటి కల అనుకుని మీరు మర్చిపోండి. మర్చిపోతా. నేను స్టంట్ మ్యాన్, రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. ఓ 15 రోజులు పనిలోకి వెళ్ళి టైర్డ్ అయ్యానంటే అంత పని కూడా వదిలేశాను నేను. ఇదంతా పాసింగ్. అదేంటని అంటారు? ఐ డోంట్ నో. పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్. Yes, come in. Come in. ఎవరు? అంటే చూడమణి ప్రేమలోని బాధ తెలుసంటే కంట కన్నీరు నీకు ఎప్పుడైనా జారినాదంటే మగువలని మగజాతి కవితలు అంటుందే కవితేవో చురకత్తై మనసును చంపిందే అంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసే అంటే మాట్లాడకుండా ట్రాఫిక్ జామ్ అయిపోయింది పెదనాన్న. రామ్మా, అన్నయ్య జ్ఞానకొచ్చింది. ఏడవకండమ్మా. దేనికని ఏడవను. సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి మీ అమ్మాయిని వాడు వద్దు అన్నాడే, అందుకేడవనా? నవ్వుతూ ఉండే తాతయ్యని ఏడిపించి సాగనంపాడే పాపిష్టివాడు, అందుకేడవనా? పెద్దల మాట పెడచెవిని పెట్టేవాళ్ళు బాగుపడరు, అష్ట కష్టాలు అనుభవిస్తారు, సర్వనాశనమైపోతారు.
ఐమ్ సారీ. ఇది తప్పు కదా, అంత అబద్ధం ఎందుకు చెప్పారు? అందచేత ఎందుకు తిట్లు తింటాం? నేను ఈ ఇంటి బిడ్డని. ఆ శాపాలు నన్నేం చెయ్యవు. మీరెందుకు వచ్చారు? మా బామ్మది మా చెడ్డ నోరు. ఒకవేళ ఆ శాపం గేప ఫలిచిందంటే నా వల్లే కదా. ఏదండి? తాతయ్య చనిపోయింది నా వల్లే కదా. అయినా అలా ఎందుకు అనుకోవాలండి? వయసు ఎక్కువైంది, పెద్దవాడయ్యాడు, పోయాడు. ఉన్నన్నాళ్ళు చక్కగా నవ్వుతూ ఉన్నాడు, బోసునడుతో పైగా. నేనే తాతయ్యని పళ్ళు కట్టించుకోమన్నా. నేనేం చెప్పినా వినేవాడు. నేనే ఏది వినలేదు. మనవడికి పెళ్ళన్న ఆనందంలో బీపీ ఎక్కువై అటు తిరిగి ఇటు తిరిగి చచ్చిపోతాడని నేను అనుకోలేదు. తిట్టాను. క్షమించు తాతయ్య, ఒట్టి ఎర్రి బాగులోళ్ళే. మీరు బయలుదేరండి, శవం తీయటానికి చాలాసేపు అవుద్ది. సారీ అండి. రండి సార్, కిందకి వెళ్ళేది. హలో, ఓవర్లోడ్ అయితే రోప్ కట్టే పైకి చేరుకుంటాం. నెక్స్ట్ ట్రిప్లో రండి. పర్వాలేదు, మీరు రండి. ఎక్కడ చూసినా ఒకటే గుంపు, చెమట వాసన. అందుకే మలు నేను ఇక్కడికి రాను అన్నాను. మీ అన్నయ్య నా ప్రాణం తీశాడు. ఇదేంటి లిఫ్ట్ 2 ఫ్లోర్ల మధ్య ఆగిపోయింది? అయ్యో, లిఫ్ట్ స్ట్రక్ అయిందా? హలో హలో, కొంచెం కామ్గా ఉండండి. ఏమవుదు, ప్లీజ్ కామ్గా ఉండండి. హలో, హెల్ప్. అయ్యో, లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఎవరైనా మెకానిక్ పిలవండి. మెకానిక్ వస్తున్నాడు. సరేనమ్మా. ఓ గాడ్, ఇరుకుపోయానే. ఎవరైనా వచ్చి తీయండి ప్లీజ్ సార్. ఓపెన్ ఉండవయ్యా, అటు ఇటు ఎగిరి ఉంటే కేబుల్ కట్ అవుతుంది. నువ్వు ఉండు. మనకి ఏమైంది? ఓవర్లోడ్ అయ్యా, కేబుల్ చిక్కుబడి ఫీజు పోయింది. ఒక్కొక్కరిని నెమ్మదిగా బయటికి రండి. సరే ఓవర్లోడ్ అయిందట. ఒక్కొక్కరు రండి. లేడీస్ ఫస్ట్. అమ్మా మీరు రండి. ముందునే వెళ్తానయ్యా. నువ్వు ఉండవయ్యా, 60 వెళ్తారు. ఏం ప్రాబ్లం నేను చూస్తానయ్యా. ఉండవయ్యా. నేను ఒక్కగానొక్క కొడుకునయ్యా. ఇండియాకి వచ్చి ఇలా లిఫ్ట్ లో ఇరుకుపోయి చచ్చిపోయినా తెలిసిందంటే మా అమ్మ తట్టుకోలేదు. ఉండవయ్యా, నేను అయ్యా. వెళ్తానయ్యా. ఏం మనిషివయ్యా, ఆయనతో వచ్చిన లేడీస్ మీరేగా, వెళ్ళండి. వద్దు, నేను ఇక్కడే ఉంటాను. ముందు పెద్దవాళ్ళని పంపండి. జాగ్రత్త. ఏంటి నువ్వు వస్తున్నావు? నా చెల్లి ఎవరికి తెలుసు? నేను బతకడమే గొప్ప విషయం. లిఫ్ట్ లో ఉంది. నువ్వు స్నేహితుడు నిన్ను నమ్మి. ఇప్పుడన్నా వెళ్తారా? గో. సరే, నువ్వు వెళ్ళవయ్యా, నెమ్మది. మాలతి, ఆ పసుపు రంగు నీ చెల్లా? ఆవిడ వచ్చేట్లేదు, రాదని చెప్తున్నాగా. లిఫ్ట్ రెడీ అవ్వడానికి 2 రోజులు అవుతుంది. తర్వాత చూడండి. కృష్ణ రెడీ అయింది. అయిందా? నీ అదృష్టం, వీళ్ళ దురదృష్టం. తప్పంతా నాదే. లేదు మాలతి, తప్పు నాదే. తప్పంతా నాదే. నేను నిన్ను చేయి చేసుకుని ఉండకూడదు. తప్పంతా నాదే. లేదు, నేను ఈ మొహాన్ని ఉమ్మేయకూడదు. తప్పంతా నాదే. తప్పు నాదే మాలతి. ఏదైనా మనం మాట్లాడుకోవాలి. లేదు మాలతి. మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వటం నా తప్పే. నువ్వు అబద్ధం చెప్పలేదు, నాకు అంతే చాలు. నాకు ఆస్ట్రేలియా వద్దు, ఏం వద్దు, నువ్వు ఉంటే చాలు. ఏంట్రా ఎల్లకుండా ఎక్కడే కూర్చున్నారో? మరి ఏంటన్నా, నిన్ను ఎప్పుడైనా ఇంట్లో ఖాళీగా కూర్చోబెట్టి మేము పనిలోకి వెళ్ళామా? నేను మాత్రం ఖాళీ కూర్చున్నానా? పొద్దున్నే గంజి కాచి గాజు పెంకులు తెచ్చి గట్టి మాంజా గట్టి మంజా అని ఇది దారానికి పోస్తానే సంటోడు చేయి దగ్గర రక్తం గారింది. చూసావా, నువ్వు చంటోడికి రక్తం కారిందని జాలి పడుతున్నావు. కానీ తనకు నీ మీద ఏమైనా జాలి ఉందా? ఆ డాక్టర్ అమ్మకి అసలు మనసు లేదన్నా. అది బాగుపడదు, నాశనం అయిపోద్ది, సర్వనాశనం అయిపోద్ది. మీరేటి ఏళ్ళ రీసౌండా? కాదు సార్, ఆసుపత్రిలో పక్క బెడ్డు. మిమ్మల్ని తిరగేస్తే మీరు పీకేఎస్, నేను ఎస్కేపీ. నన్ను వదిలేయండి. ఆ జానకి మీకు చేసిన ద్రోహానికి 1 వారం రోజులైనా లోపల దొయ్యాలి. మిమ్మల్ని కూడా లవ్ చేశాను, మోసం చేసిందా? బజార్ కేసు అన్నది. అన్నా, నువ్వు నేనేం చెప్తాను? వాచి కడుపులో పెట్టి కుట్టేసింది. మరి మీ కడుపులో కూడా? మీ కడుపులోనూ వాచి పెట్టి కుట్టేసిందా? వెంటనే ఎక్స్రే తీసుకురా, 40 లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తాను. సార్, మీరు అలా చూడకూడదు సార్, ఇలా చూడాలి సార్. కాదు,
మీరు ఒక ఎస్ చూసి మీద అనుకున్నారు, పీకేఎస్. ఇది నా ఎస్కరే. సార్ అపశకరంగా మాట్లాడకండి సార్. కడుపులో ఉన్న వాచి బయట పడకూడదని వారం రోజులుగా ఫుడ్, టిఫిన్, టీ, కాఫీ అన్నీ మానేశారు. మరీ ఆకలిస్తే ఒక స్పూన్ నీళ్లు అంతే సార్. చూస్తే అట్లా లేదే. ఓయ్ అన్న ఎక్స్రే ఉంచుకుని నువ్వేం చేసుకుంటావు? నీకు డబ్బు కావాలంటే వాచి చేతుకుని ప్రయోజనం లేదు, కడుపులోకి తోసేయ్. రేయ్ తీరా. సార్ 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 ఆ వాచ్ ఇందులో మేంటి సార్? ఎగతాళి కట్టి నిజంగానే వాచి మింగేశాడన్నా. అయ్యో 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 అయ్యో. నెక్స్ట్ రండి, కూర్చోండి. పర్వాలేదండి. సంబంధం ఎలా ఉన్నారు? అన్నకేమండి, మీకిష్టమని పని మానేశాడు. యూనియన్లో ఉన్న డబ్బు నగలు అమ్మి మీకు తాళి చేయించాడు. పాకెట్టు ఖాళీ అయినా అన్న జాలీగా ఉన్నాడండి. చిన్నపిల్లలతో గాలిపటాలు ఎగరేసుకుంటూ బొంగరాలు తిప్పుకుంటూ. ఇదిగోండి అన్న ఎక్స్రే. దీంతో మిమ్మల్ని బెదిరించాడే, వాడి దగ్గర లాక్కుని అన్న మీకు ఇచ్చిరమ్మన్నాడు. ఆలోచించుకోండి. ఇప్పుడు మీ పరువు మర్యాదలు కాపాడింది మీ తెలివితేటలు కాదండి, మా అన్నకున్న మానవత్వం. మా అన్న ఆంజనేయ స్వామి భక్తుడండి. ఆంజనేయ స్వామి గుండె చీల్చి చూపిస్తే అందులో జానకి రాములు ఉన్నారంట. మా అన్న గుండె చీల్చి చూస్తే ఈ జానికి మాత్రమే ఉంటుందండి, ఈ జానికి మాత్రమే ఉంటుంది. మీ గౌరవం కాపాడుకోవడం కోసం మా అన్నని ప్రేమించాలని మోసం చేయక్కర్లేదండి. అందరూ సంబంధానికి ఒత్తాసు పలుకుతున్నారుగా. నన్ను లవ్ చేశాడని, నా కోసం అన్ని పోగొట్టుకున్నాడని. ఇప్పుడు ఎందుకు ఇంకో పెళ్లికి ఒప్పుకోవడం? మరి కుట్టి నువ్వేగా అంది, చెప్పు వీళ్ళకి. నాకు తెలుసు, దానికి కారణం ఆస్తి పోతుంది పెళ్లి చేసుకోకపోతే, అంతేగా? కాదు, మా అన్న ఆస్తి కోసం ఆశపడే మనిషి కాదు. నిన్ను తను నిజంగా ప్రేమించాడు జానకి. మేడం మీకేవీ తెలీదు. నిజానికి నీకే తెలియదు. నువ్వు సంబంధాన్ని నాకు పరిచయం చేశావే, అప్పుడు నేను అతన్ని ఒక సహాయం అడిగాను. నేను జానకి కలిసి మా సొంత ఖర్చుతో ఒక అనాథాశ్రమం నడుపుతున్నాం. అక్కడ 400 మంది పిల్లలున్నారు. వాళ్ళందరూ ఉండటానికి వీరైనంత చోట్లేదు. మీ సినిమా వాళ్ళతో చెప్పి ఏదైనా డొనేషను అడిగితే. నేను అన్నానని తప్పుగా అనుకోకండమ్మా. మనం ఎందుకు ఇంకోరి దగ్గరికి వెళ్ళి సై సాష్టం? ఇప్పుడు ఈవిడ డాక్టరు, ఈవిని పెళ్లి చేసుకుని లాడ్జ్లో కాపురం పెట్టచ్చా చెప్పండి? అయ్యయ్యా, కానీ నాకు సొంతంగా లాడ్జ్ ఉందే. అందుకని నేను ఈవిని పెళ్లి చేసుకుని ఈవిడితో ఫ్యామిలీ అయిపోతాను. అప్పుడు లాడ్జ్ అనాథ అవుద్ది. ఆ అనాథ పిల్లల్ని తీసుకొచ్చి లాడ్జ్లో ఉంచామే అనుకోండి, లాడ్జ్ ఫ్యామిలీ అవుద్ది. వినటానికి అందంగానే ఉంది, కానీ అది. అలా అంటారటండి? నేను తమాషా కన్నాను అనుకుంటున్నారా? కావాలంటే మీరు నెల రోజుల్లో ఉన్న చోటు ఖాళీ చేసి పిల్లల్ని వేసుకుని లాడ్జికి వచ్చేయండి, లాడ్జి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు దానికి పెంటపాడు మ్యాన్షన్ అని పేరు, కానీ దాన్ని జానకి నిలయంగా మార్చి రాయిద్దాం అనుకుంటున్నా. అతని తాతగారు పోయాకే విల్లులో ఉన్న చిక్కేమిడో తనకు అర్థమైంది. అయ్యో, పిల్లలు రోడ్డు పాలవకూడదండి. నేను అన్నదానికి తిరుగు లేదు. లాడ్జి పిల్లలదే. అయ్యో, మరి ఆ జానకి మిమ్మల్ని. అదేదో నా తలరాతలా జరిగింది, కానీ దీని పేరు జానకి నిలయమే. ఇది ఆ అనాథ పిల్లలదే. అయితే పెళ్లి కానుక ఆవిడకి ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రేమ కానుక ఈ పిల్లలకి ఇచ్చిపోతాను. ఈ విషయాలేవి నాకు తెలియవు మేడం. మీ మనసు కరిగింది నిజమే అయితే ఓసారి వీళ్ళ అన్నం చూడండి. എന്താ പറഞ്ഞത്? ഈ ജാനകി വലിയ സർജനാക്കും. അവൾക്ക് വെട്ടതാൻ അറിയുമോ ഒട്ട അറിയാത്. ഇവൾക്ക് ലവ് గివ్ ఎందుకు అలే? ఎవరాది నా కూతురు లవ్ తెలియదనేది? పెళ్లి కొడుకు వాళ్ళు ఇచ్చిన పట్టు చీర నగలు తిరిగిచ్చింది గాని తాళి తిరిగిచ్చిందా? మాలతి, నువ్వు కూడా చేయవు. రోజు ఆ తాళి కళ్ళకద్దుకున్న తర్వాతే తను ఆసుపత్రికి వెళ్తుంది. అమ్మ దొంగ. అతని మీద నీకు లవ్ ఉందా లేదా? ఉంది, గుండెల్లో లోతుగా లోపలుగా. మొదల బోర్వెల్ పంపు పోட்டு అది తీసి బయటపడే. విను, ఈనాడు మనసులో దాచుకున్నాను, ఆ బరువు భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఎస్ ఎస్ యా, ఐ వాంట్ ఈజ్ ఆఫ్ మై హార్ట్. నైస్. నెక్స్ట్, మనసు విప్పి నువ్వు అతనితో. మనసా? అవుట్. అతని కళ్ళలోకి చూస్తే అన్ని మర్చిపోతా. కళ్ళలోకి చూడటానికి భయం వేస్తే తిరిగి చెప్పు. మీతో 3 words, 3 మాటలు చెప్పాలను తనే అర్థం చేసుకుంటాడు. ఎస్, దిస్ సౌండ్స్ బెటర్. ఒకవేళ అలా జరగలేదనుకో, నోట్లోంచి మాట రాలేదనుకో, ఒక్కటే దారి, కౌగిలించుకునే ముద్దివు.
హాస్పిటల్ ఫస్ట్ మీటింగ్ అదని చేయలేదు. నా గాలిపటం పల్టీలు కొడుతుంది, కొంచెం హెల్ప్ చేయ గురు. ఏంట్రా ఏదన్నా అయినప్పుడే నా దగ్గరికి వస్తావు, అది టివో. రైట్, పైకి ఎగిరేటప్పుడే దారం వదలాలి, ఒకేసారి వదిలితే పటం పల్టీలు కొట్టి తిన్నావా? ఇక్కడ ఉన్నాం గురు. చెప్పినప్పుడు జాగ్రత్తగా వినవు, బాగా అర్థం చేసుకో. ఆ తర్వాత పక్కింటోడు గాలిపటం దించాడని ఏడుస్తూ వస్తావు. ఓ రండి, పట్టుకోరా. ఏంటండి ఇది? కష్టపడి మీరు ఎన్ని మెట్లకి రావాలా? నాకు కబురు చేస్తుంటే నేనే వచ్చేవాడిని కదా, తీసుకోరాదే. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని. అది ఇన్ని మెట్లు ఎక్కొచ్చారండి? లేదు. ఎక్కువచ్చారు కదా, లేదంటారే? అవును, వెంకటేశ్వర స్వామిని చూడటానికి నేను తిరుపతి మెట్లు ఎక్కే. తిరుపతి మెట్లంటే పుణ్యం. ఇది ఇది నా దృష్టిలో ఇది కూడా అంతే. గురు గురు పల్టీ కొడుతుంది గురు. దారి మొదలు నేను వస్తాను. ఈ లాడ్జి అనాథ పిల్లల కోసం ఇచ్చారే, అది అది ఎంత పెద్దచా? లేదండి, అది లేకుండా చేశాడు మా తాతయ్య. వీలునామాలో తిరకాసు పెట్టిపోయాడు. ఇప్పుడు 5వ తారీఖులాగా పెళ్లి చేసుకోలేదో లాడ్జి మా కుల సంఘానికి చెందుద్ది, అనాథాశ్రమానికి చెందదు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ పిల్లని ఎత్తుకుతా ఉన్నారు. నేనేమో మిమ్మల్ని నేనే చూసి ఓలా అయిపోయి ఏ పిల్లని చూసినా. ఇందులో తమాషా ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ డాక్టర్ పిల్లని తీసుకొచ్చారు. నేనేదో డాక్టర్నే ఫిక్స్ చేసుకున్నట్టుగా డాక్టర్లు అందరూ. కాకులు కూడా ఎగురుతాయండి, కానీ కాబులు వెళ్ళగలవా? ఆహా, మంచి సామెత కదండి. బోలేడు రోజులైందండి సామెతదిలే. మిమ్మల్ని చూడటం వల్లే నానొసటే పిల్ల రాసిందో. అది నేనే. మీతో ఒకటి. నేను మీతో ఒకటే. రియలీ? ఎస్, అడగాలనే అనుకున్నాను. ఎవరైనా మంచి పిల్లలు ఉంటే చూసి చెప్పండి. చెప్తాను. జస్ట్ 3 ముక్కల మాట. ప్లీజ్ మీరు కొంచెం ఆ పక్కకు తిరిగి నుంచోండి. అప్పుడే నా వల్ల కావట్లేదు. నా మనసులో ఉన్న బరువు భారం మీకు చెప్పేశానంటే ఇట్ విల్ బి లైక్ వెయిట్ లిఫ్టెడ్ ఆఫ్ మై. వెయిట్ లిఫ్టర్? ఎస్ రాజేశ్వరి. వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి వచ్చేటప్పుడు ఆనంద్తో మాట్లాడొచ్చారు కదా? ఎస్ తను చెప్పేశాడా? వాడే మీకు చెప్పుంటాడు, లేకపోతే నాకు వరుస అయిపోయిన రాజేశ్వరి గురించి మీకెలా తెలుసు? వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి. ఓ అవే 3 మాటలు. అప్పుడు నచ్చకొద్దన్నాను, ఇప్పుడు అభిమానం చంపుకుని వెళ్ళి అడగాల్సిందే. ఇంకెవరిని చూడక్కర్లేదు. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓ మీరు చెప్పాలి కదా బెస్ట్ ఆఫ్ లక్. చూసారా, బెస్ట్ ఆఫ్ లక్ కూడా 3 మాటలండి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అండి. కాదు, ఐ లవ్ యు. అయ్యే, ఆకాశాన్ని నోకి ఐ లవ్ యూ పరనిటి వన్ నిన్న కొల్లడం. నీకు చెప్పి మప్పే బదులు నీ మొహం మీద ఐ లవ్ యూ అని రాస్తే పోయేది. అర్థం చేసుకుని ఉండేవాడు. ఇక మీదైనా చెప్తావా? ఇక చెప్పడానికి ఏముంది, వాళ్ళ మావ ఇంటికి వెళ్ళి ఉంటాడు, పెళ్లి కాస్త అయిపోయి ఉంటుంది. ఇప్పుడేగా పెళ్లి గురించి మాట్లాడుకుంది, అప్పుడే అయిపోతుందా? కళ్ళు తుడుచుకో, డోంట్ వేస్ట్ టైం. ఇలా చూడు, ఈసారి జంకకుండా ధైర్యంగా చెప్పు. అతను 1 నిమిషం ఒంటరిగా దొరికినా మీరు లేదే నా జీవితం లేదు. అది నిజం. నా మాట విను. ആയാൾ തനിച്ച് ബാത്റൂം പോയെങ്കിലും വെനക്കാലി എപ്പോ ഞാൻ താലിയുടെ വരും അവിടെ വെള്ളം കെട്ടേ. ഓ സോറി, അവർ കെട്ടണമല്ലേ. സോറി മാ, ഞാൻ മാലയുടെ വരും. ചിയറപ്പ് ഗോ. ముక్కలైపోయిన గుండె అతుక్కునే నా తల్లే,
వానలకు రాలిన పువ్వు వికసించేనా మళ్ళీ మూసి పెట్టి చీరగట్టి తొందరగా తీసుకురండి. తాగదే ప్రేమ ఏ క్షణాన ఏం చేస్తుందో తెలియదే భామా మా కత్తికైనా ప్రేమకి ఉన్న పలుకులే దోయమ్మా గాయపడ్డ వెనుకే జ్ఞానం వచ్చే నా తలే ఏంటే చూడమణి ప్రేమలోని బాధ తెలుసంటే జరగకూడదు ఆగిపోవాలని మీరు కోరుకుంటే మీ కోరిక నెరవేరుతుంది. కాదు కాదు, అడుగు ఇంకో 5 నిమిషాలు తాళి కట్టయిపోతున్నాడు. వచ్చారు కనుక 4 అక్షంతలు వేసి భోజనం చేసేయాలండి. ఏమిటి లోపలికి రాకుండా వెళ్తున్నావు? అది కొంచెం పనుంది అందుకని. తప్పంతా మనలోనే ఉంది. న్యాయంగా మనమే ఇంటికి వెళ్ళి పెళ్లికి రమ్మని పిలవాలి. అయ్యయ్యో అలా అనుకోకండి. లేదమ్మా, నువ్వు అలా అనుకో. నీ రుణం తీర్చుకోలేం. నీ సలహా వినే కదా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి ఒప్పుకుంది. వాడు నాకు విషయమంతా చెప్పాడమ్మా. లోపలికి రా అమ్మా, తీసుకురామ్మా. రా. అమ్మడు వదిలేస్తే ఏదన్నా సాగు చెప్తాడని వివాహం ఇంట్లోనే చేస్తున్నాను. ఈ డ్రెస్సులో పెళ్లి కొడుకుని చూస్తుంటే కుబేరుడు బాబులా ఉన్నాడనుకో. నాకే అప్పటిగా అనిపిస్తుంటే. అల్లుడు ఎవరు చెరచూడు. రామ్మా జానకి. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. రాజేశ్వరి చూస్తే సంతోషిస్తుంది. రామ్మా. నువ్వు ఆశపడినట్టుగానే నీ మావయ్యనే పెళ్లి చేసుకోబోతున్నావు. సంతోషమేగా? ఎందుకు ఏడుస్తావు? లేదు, నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. అందరూ కలిసి బలవంతంగా నన్ను మావయ్యకిచ్చి చేస్తున్నారు. అబ్బా, రాజేశ్వరి మీతో కొంచెం మాట్లాడాలట. రాజేశ్వరి మీతో కొంచెం మాట్లాడాలట. ఏంటే సరే వెళ్ళనా? వెళ్ళరా. వెళ్ళు. సరే వెళ్ళవో అల్లుడు. దేవుడా, ఈ పెళ్లిలోనైనా ఎలాంటి గొడవలు జరగకుండా చల్లగా చూడు తండ్రి. ఏంరా? ధ్వజస్తంభాల్లా దీపకుందులు ఇల్లంతా ఉన్నాయి. నా ఒళ్ళు తట్టుకోగలదంటావా? చస్తే తట్టుకోలేదు. సారీ సార్, కొంచెం లేట్ అయింది. పెళ్ళికొడుకు ఎక్కడ? ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాం. ఓహో. ఇదేమిటి పెళ్లి కూతురు థ్యాంక్స్ అయ్యా, అమ్మాయి కొంచెం పాస్టే. నోరు మూయవయ్యా, దానికి వేరే ముహూర్తం ఉంది కదా. బావగారు టైం అవుతుంది, వెళ్ళి తీసుకురండి. ఏమండి? ఏమిటి ఎంత పిలిచినా తలుపు తీయడం లేదు. మీరు ఒకసారి రండి. ఇదేదో టూ మచ్గా ఉంది. త్వరగా పదవాయి. రాజీ, అమ్మా రాజీ. ఎందుకు అలా భయపడదు? నువ్వు తప్పుగా. రాజమ్మా తల్లి, అమ్మడు లోపలికి ఒకసారి చూడండి. ఏమిటి అలా అంటావు? నీ కన్న తండ్రిని కదా. నన్ను చూడమంటారయ్యా? బాబాయ్, మాటల తర్వాత ముందు చూడండి బావగారు. చూడండి. అయ్యో, ఏమిటిది? అమ్మాయి తాడు పట్టుకు దిగుతుంది. తాడై ఉండదు, సరిగ్గా చూడండి, చీరై ఉంటది. అవునవును కరెక్టే, చీర పట్టుకునే దిగుతోంది. పోయింది, తప్పించుకుపోయింది. ఏమన్నావు? నా చెల్లెలు అలాగే పోయింది. నీ చెల్లెలు పోయిందని మా అమ్మాయిని అంటావా? సార్, మీ మేనల్లుడు సహాయంతో మీ అమ్మాయి తప్పించుకుపోయి తన ప్రేమించిన పెళ్లి చేసుకుంటారు. నారికి పారేస్తాను రే. అందుకే రా ఇంటి చుట్టూ మనుషులు పెట్టాను రే. తొందరగా దిగో, మెల్లగా. నా పార్టీ ఎక్కడ? అయ్యో, దేవ గుంజలేస్తున్నారా? ఢిల్లీ ఎస్కేప్. వెళ్ళి వాళ్ళని పట్టుకుంటా. చూసావా, నేను చెప్పే పెళ్లి ఆగిపోయింది. లాగి మా కుల సంఘానికే. కొన్నానుగా 6 గంటల దాకా టైం ఉందిరా. ఏమిస్తుంది? కూతురని కూడా చూడు, నరికావతలో పారేస్తాను రే. తీసుకురామండి.
ఏంటంటే లారీ తీసుకొస్తున్నాడు. అయ్యా అన్ని కార్లు తీసుకెళ్లిపోయారు, ఇదే ఉంది. అమ్మయ్య తప్పించుకున్నాం. అయ్యో బాబు ఫోన్ రా. హలో, ఏంటన్నావా? మన రాజేశ్వరిని కట్టుకునేవాడిని అట్టుకుని అందరు కలిసి మన పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆ పిల్లోడు అడ్రస్ చెప్తా, రాసుకో. బండి మసీద్ సందుకు పోనీ, ముందు ఆ పెళ్లి కొడుకునే చేస్తా. హలో జానకి, అక్కడికే వస్తున్నావు. వద్దు, మేమే వస్తున్నాం. ఇక్కడ పెళ్ళాగిపోయింది, నువ్వు పని చెయ్యి. డోంట్ వరీ, అంతా మేం చూసుకు. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం కదా. ఎంతైనా పెళ్లి కదా, అమ్మతో చెప్పొస్తాను. నీకే చెప్పకుండా పెళ్లి చేస్తుంటే నువ్వు అమ్మకు చెప్పేదండి. అరే ఎక్కువ ఎక్కువ త్వరగా పోనీ. అయ్యో నాకు స్కూటర్ లైసెన్స్ కూడా లేదండి అయ్యా. అయ్యో ఏమిటి వాడు అలా అంటున్నాడు? రే జాగ్రత్తగా తోలరా. నీకు సెంటిమెంటే కావచ్చయ్యా, నేను ఇన్స్పెక్టర్ కదా. ఏదో మంత్రుల్ని కిడ్నాప్ చేసే తీవ్రవాదుల్లా నన్ను ఈ గెటప్ లో తీసుకెళ్తున్నారు. సారీ సార్, మీరేమనుకోదా? ఓకే ఓకే. అయ్యో బావా, ఆ బడుగు తేలిద్దరు పెళ్లి కొడుకుని తీసుకెళ్తున్నారు. త్వరగా పోనీరా. రైట్ లో పోనా లెఫ్ట్ లో పోనా? కిందగా పోరా. తప్పండి తప్పండి. అయ్యో సార్, లిఫ్ట్ సార్, లిఫ్ట్. అయ్యా లిఫ్ట్ సార్, లిఫ్ట్ సార్ ప్లీజ్. అయ్యో సార్, సార్ మన పోలీసునికి వెళ్ళాలి, రూట్ తెలుసా? తెలుసు. థ్యాంక్ యూ. ఈడవుడు కుక్కలా కాలెత్తించి మరిపోయాడు. తాళి కొనాలి, పూలదండలు కొనాలి. టోటల్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వండి, నేను ఏర్పాటు చేస్తాను. ఏం సార్ వృత్తి మార్చారా? అంతా మీ వల్లే. మీ వివాహం జరిగిన తర్వాత నా స్టేషన్లో 20 వివాహాలు జరిగాయి. ఈ మధ్య వివాహాలేవి కళ్యాణ మండపంలో జరగట్లేదు, అన్నీ మన స్టేషన్లోనే. రే అల్లుడు అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడు, పోనీ. అయ్యా రెడ్ సిగ్నల్ వేశారయ్యా. ఫైన్ కడదాం. అయ్యా గేర్ పట్టం లేదయ్యా. పైకనరా. సేఫ్టీకి ఇంకో గేర్ ఉంది. గేర్ పడింది. అయ్యో అయ్యో అయ్యో, బస్సు వస్తుంది, బస్సు వస్తుంది, బస్సు బస్సు. పడుకో 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 పడుకో. పడుకో పడుకో. ఏంటిది, బళ్ళని వాళ్ళు మరణించిపోతున్నాయి. అయ్యో నా పంచ, బండి తోలిపోయింది. డ్రైవర్ ఉంది కదా, చాలు పదవయ్యా. ఆటో 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 అన్న, అర్జెంటుగా పెళ్లి కట్టండి, వాళ్ళు తాళి కట్టాల్సిన వాడు మా దగ్గర ఉన్నాడు. తాళి కట్టేవాడు వెళ్ళలేదంటే పెళ్ళాగిపోతే అదే నాకు కావాల్సిందే. ఈడగా పెళ్లి కొడుకు, ఈడు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుంది. లాడ్జి మా సంఘానికి. ఇక మేము వెళ్ళొచ్చా? గంగలో తోకండి, నువ్వురా. అటు తొందరగా పని. డ్రింక్ ఏదయ్యా? ఇదిగో. అవును, నన్ను పట్టుకుంటే పెళ్ళి అయిపోతుందని మీకు ఎవరు చెప్పారు? పెళ్లి కొడుకు సంబంధం కదా. అవును కదా. వచ్చేసారు సార్. వచ్చారు. రిజిస్టర్ బుక్ ఇవ్వండి. ఇదిగో ఇస్తున్నా, రండి. ఇద్దరు ఇందులో సంతకాలు చేయండి. మీరేం భయపడకండి, ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తే తన్ని లోపల దోస్తాను. ఇదేంటండి ఇంగ్లీష్ లో ఉంది? దండలు మార్చుకోండి. అయ్యో, ఈయన కాదు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు కాదా? అయితే నన్నెందుకు కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు? కోపడకండి సార్, నా పేరు పెళ్లి కొడుకు కాదు, నా పేరు సంబంధం. ఈడేమో నా. అయ్యో రండి. ఏమిటో ఇంత లేటు? దారంతా ఒకటే గొడవ. నీదా గొడవంతా? ఫైన్ అవుట్ ఫర్ ముందు ఇతను లోపలిదాయి. మావాడు సార్. ఓహో మీవాడా? మంచి సంబంధం. అయ్యో వీడికేం సంబంధం లేదు సార్. సంబంధం ఉందన్నా. మన సంబంధం గురించి కాదా ఆయన అడిగేది, పెళ్లి సంబంధం. ఈడెవడరా సందు చూసి సంతకం పెట్టేస్తున్నాడు. సంతకం పెట్టావా? పెట్టాను సార్. అది సరే, నువ్వు పెళ్లి కొడుకా? కాదు సార్, నాన్న కొడుకుని. అయ్యో
మరి పెళ్లి కొడుకు అయ్యో ఈయనే పెళ్లి కొడుకు మావయ్య. పెళ్లి కొడుకు మావయ్య, మరి పెళ్లి కొడుకు? సార్ మీరు ఇందాక అందే కరెక్ట్ సార్. ముందు లోపల తోయండి. మీరు మాల మార్చుకోండి. మీరు మంత్రాలు చదవండి. మాంగళ్యం నువ్వు మాల ఇవ్వు. సార్, ఉండండి, వరుస మారింది అక్కడ. ఇదిగో తాళి కట్టేయి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హే. పోలీస్ స్టేషన్కి వచ్చి దాక్కుంటేనే వదులుతానా? నా కుటుంబం పరువు ప్రతిష్ట ఏం కావాలి? నా అల్లుడు ఉండాల్సిన చోట ఎవడో అనామకుడు ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నరికేస్తాను. వద్దు మావయ్య, పెళ్లి అయిపోయింది. అలాగా? ఈ సంగతి ముందే చెప్పొచ్చు కదా. 3 నిమిషాలు గ్యాప్ లేకుండా మాట్లాడాను. థ్యాంక్ యూ సార్. సంబంధం నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. ఆశీర్వదించు మావయ్య. మీద పడండి. అయ్యయ్యో, వీడెవడు? బాబు గారు ఇతర పెళ్లి కొడుకు, కానీ నాన్న కొడుకు అంటాడు. నువ్వు నోరుమోయ. ముందు అక్షంతలేసి ఆశీర్వదించు మావయ్య. సరే పెళ్లి అయిపోయిందిగా, రండి. ఏంట్రా 5? ఏంటి 5 నిమిషాలు ఉందా నీ వాచ్ లో? ఇంకా 2 నిమిషాలు ఉంది కళ్యాణం ఆగిపోవడానికి. ఎవరి కళ్యాణం? 2 నిమిషాలు ఉందా? తాళెక్కడ్రా? ఇంకెందుకు నా నోరు మూస్తావు? నీ నోటితో నువ్వే చెప్పావు కదా. సంబంధం 1.5 నిమిషం ఉంది. అన్నా అదేట్రా తంతులానేనా? ఇదేనంట పెళ్ళంటే? ఏదైనా పెళ్లి కదండి. అడి చూడు. అయ్యో, ఇది పద్ధతి కాదనుకుంటా. తమ్ముళ్ళు లేచానే. అయ్యో, 1 నిమిషం ఉంది. 1 నిమిషమా? అన్నా 1 నిమిషం ఉందంట. పళ్ళతో తీయలేడు. సీరియస్ గా తీసుకోకండి ఇన్స్పెక్టర్. ఇంకెంత టైం ఉందా? 1/2 నిమిషం. రండి. ఇదిగో మీ తాతయ్య ఆశించినట్టే నీ ప్రాపర్టీ నీకు చేరింది. తీసుకో. ఈ ప్రాపర్టీ నాకు జారటం కన్నా, కుల సంఘానికి జారటం కన్నా, అనాథాశ్రమానికి జారటమే కరెక్ట్. అలారం మేడం అందుకోండి. చల్లగా ఉండాలి నాయనా, నువ్వు చల్లగా ఉండాలి. I love you.